Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. ఈరోజు మనం 10వ తరగతి మ్యాథమెటిక్స్ సంబంధించి మన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ రోజుకు ఒక 2 లెక్కలు చొప్పున చేస్తున్నాము. సో దానిలో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 4. సో నాలుగవ వీడియో. దీనిలో సంబంధించి ఒక 4 మార్కుల లెక్క, ఒక 8 మార్కుల లెక్క ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 4 మార్కులు 8 మార్క్స్ కనుక మీరు చేయగలిగితే మీరు కనీసం 72 మార్కులు ఇందులో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటాయి. సో ఈ పబ్లిక్ ఐ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా ఆ విధంగా ఒక్కొక్కటి వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇంకెవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్కి చూస్తుంటే ఈ యొక్క డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో ప్రతి పాతవి ఏమైనా సరే 1, 2, 3 కనుక చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ముందు వీడియోది మీకు లింక్ కూడా పెట్టడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఫోర్ మార్క్స్లో భాగంగా ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో ఏదో ఒక ఫార్ములా రాయమని ఇస్తారు. అందులో ఉండేటువంటి లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీన్ ఇవ్వచ్చు, మీడియన్ ఇవ్వచ్చు, మోడ్ ఇవ్వచ్చు, లేదా సర్ఫేస్ ఏరియాలో ఉండేటువంటి టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఇవ్వచ్చు, లేదా కోన్ ఇవ్వచ్చు, హెమిస్పియర్ ఇవ్వచ్చు, స్పియర్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని మీరు రాసి దాని యొక్క అందులో ఉండే లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో మీడియం ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీడియన్ అడిగారు కాబట్టి మీడియం ఫార్ములా ఏంటి? L+n/2 - CF/F × H. ఇవి బ్రాకెట్స్ పెట్టండి. సో ఇప్పుడు అందులో L అంటే ఏంటి, N అంటే ఏంటి, CF అంటే ఏంటి, F అంటే ఏంటి, H అంటే ఏంటి, ప్రతిదీ రాయాలి మీరు. సో L అంటే ఏంటి? లోవర్ బౌండ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అలాగే N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. CF అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కన్నా ముందు ఉండేటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని అంటుంటారు. సో F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో N. సో ఇక్కడ N అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మీడియన్ క్లాస్లో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని F అంటారు. అలాగే H అనేది క్లాస్ సైజు. అంతేగాని H అనేది హైట్ అని రాయకండి, క్లాస్ సైజు అంటారు. ఓకేనా? సో ఈ విధంగా ఇస్తారు. సో నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇందులో కనుక మనం క్వశ్చన్ చూసుకుంటే 2 dice are thrown at the same time. Write all possible outcomes. What is the probability that sum of the two numbers appearing on the top of the dice is 6, 14? Find the probability of same number on both the dice. సో యాక్చువల్గా ముందు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఫార్ములా మీరు ఖచ్చితంగా ముందు రాయవలసి ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అనేది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో బట్టి వస్తాయి. ఇక్కడ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది ఇక్కడ 2 days అన్నవాడు దీనికి ఒక ఫార్ములా ఉంది, 6 to the power of 10. కాయిన్స్కి అయితే 2 to the power of 10. డెక్ ఆఫ్ కార్డ్స్ అయితే 52. డైస్కి అయితే 6 to the power of 10. ఇక్కడ 6 పడతాయి. డైస్ అనేది 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. అలాగే 2 days చేసినప్పుడు 6 to the power of 10 అంటే 6 స్క్వేర్ అంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? ముందు రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. 36 అనేది రాయకుండా ఎలా పడితే కూడా రాయమన్నాడు, 36 రాయమన్నాడు. సో ఇవి చూస్తే 1 పడచ్చు, 1 2 పడచ్చు. ఇది ఫస్ట్ది బిట్ అనమాట. ఇది 1 3 లేదా 1 4 1 5 1 6. అదే 2తో స్టార్ట్ అయితే 2 1 2 2 2 3 2 4 2 5 2 6. అది 3 తోటి అయినప్పుడు 3 1 3 2 3 3 3 4 3 5 3 6. అదే 4తో అయినప్పుడు 4 1 4 2 4 3 4 4 4 5 4 6. నెక్స్ట్ 5తో అయితే 5 1 5 2 5 3 5 4 5 5 5 6. అదే 6తో స్టార్ట్ అయితే 6 1 6 2
6 3 6 3 6 4 6 5 6 6. సో ఇక్కడ అన్నాడు రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇవన్నీ అవుతాయి. ఈ ఫస్ట్ వన్, వాట్ ఈస్ ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ ది టూ నంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది డైస్ ఈజ్ 6. 6 రావడానికి ఛాన్స్లు ఎన్ని ఉన్నాయి? 6 రావడానికి ఛాన్స్లు ఎన్ని ఉన్నాయి ముందు చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది 36. ఈ ఫార్ములా ప్రతిదానికి కూడా మీరు రాసుకోవాలి. ఇప్పుడు 6 రావడానికి ఏంటి ఛాన్స్లు ఉన్నాయి? 1 5 పడచ్చు కదా, 1 5 రెండు కలుపుతాండి, 1 + 5 6, లేదా 2 4 3 3 4 2 5 1 అంతే. అంటే ఏంటేమో చూడండి 1 5 2తో అయితే 2 4 3 3 4 4 4 2 5 1. 6 తోటి అవ్వదు, ఎందుకంటే 6 + 1 7 అయిపోతుంది. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది రాయండి. ఫేవరబుల్ ఎన్ని 5 బై టోటల్ ఎన్ని 36. ఇది సమ్ 6 రావాలి. అలాగే 14 అన్నాడు, సమ్ ఎంత రావాలి? 14. 14 అనేది ఛాన్సే లేదు, ఎందుకంటే 6 + 6 12 మ్యాక్సిమం 12 పడచ్చు 2 డేస్ వేసినప్పుడు. సో ఇక్కడ మన ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఎంత? 0. 0 బై 36, ఇది 0. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్. సేమ్ నెంబర్ చూడండి, సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్ ఏమొచ్చాయి? 1 1 అంటే రెండు ఒకే నెంబర్లు ఉండాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఎన్ని వచ్చి మనకి 1 2 3 4 5 6. 6 బై 36 అంటే 1/6. సో ఇలాగ మనం ఆన్సర్ చేయగలగాలి. సో ఇవి ప్రాబబిలిటీకి సంబంధించి మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ రాసాం. సమ్ 6 వచ్చేవి 1 5 2 4 అంటే ఈ రెండు కలిపితే 6, 2 + 4 6, 3 + 3 6, 4 + 2 6, 5 + 1 6. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 5 ఛాన్సెస్, 5/36. సమ్ 14 రావాలన్నాడు, రెండు కలిపితే మ్యాక్సిమం 6 + 6 12. 14 అనేది ఛాన్సే లేదు కాబట్టి 0 ఛాన్సెస్, 0/36 0. సో ఇప్పుడు సేమ్ నెంబర్ రావాలన్నాడు. వాట్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ నెంబర్ ఆన్ బోత్ డేస్. సేమ్ నెంబర్ 1 పడితే ఇందులో 1 పడితే ఇందులో కూడా 1 పడాలి, 2 పడితే 2, 3 పడితే 3, 4 పడితే 4, 5 పడితే 5, 6 పడితే 6. సో ఛాన్స్ ఎన్ని ఉన్నాయి? 6. 6/36 దట్ ఈక్వల్ 1/6. సో ఈరోజు మనం పార్ట్ 4 సంబంధించి 2 సంవత్సరాలు మనం చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 5లో మరొక 2 లెక్కలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఫర్ ఆల్ అని నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో అంతకుముందు ఉండేటువంటి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 యొక్క ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఆ సమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.